జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోపం వచ్చింది. అదేంటది? జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఎందుకు కోపం వచ్చింది అనుకుంటున్నారా? జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించినటువంటి సినిమా వార్ 2 ఆగస్టు 14 తారీఖున పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయింది. అయితే సినిమాకి సంబంధించి అనంతపురం టౌన్లో మరి ఆయన సినిమా ప్రదర్శన చేయొద్దని చెప్పేసి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ఎవరైతే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఉన్నారో ఆయన ఎవరితోనో ఫోన్ కాల్ మాట్లాడారని, ఆ ఫోన్ కాల్ బయటకు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడినటువంటి ఆడియో టేప్ బయటకు వచ్చిన తర్వాత అది పెద్ద ఎత్తున జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్లో ఒక ఆగ్రహాన్ని కలిగించింది. అయితే ఎమ్మెల్యే గారు మాత్రం ఇది నేను మాట్లాడలేదు, ఎవరో దీన్ని క్రియేట్ చేశారని చెప్పేసి ఎస్పీ గారు కూడా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. అయితే సాధారణంగా ఏదైనా ఒక ఎపిసోడ్ బయటకు వచ్చిన తర్వాత ఇది నేను మాట్లాడలేదు, ఇది ఎడిటింగ్ అనో లేకపోతే ఎవరైనా కొంతమంది ఈ మధ్యకాలంలో వీడియోలు బయటకు వచ్చిన తర్వాత ఇవి నాయి కాదు, ఇవి ఏ వీడియోస్ అని చెప్పేసి అంటాం సర్వసాధారణం. అయితే వాస్తవాలేంటి అవాస్తవాలేంటి అనేది పోలీస్ అధికారులు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే ఆడియో టేప్లో ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడినటువంటి మాటలు వైరల్గా మారాయి. అందులో జూనియర్ ఎన్టీఆర్ గారిని లకారం భాషతోటి ఇష్టానుసారంగా దూషించడం చేసినటువంటి వ్యాఖ్యలు అవి. అయితే ఆయన అయితే నేను కాదంటున్నాడు. సరే, ఆయన నేను కాదు అని ఎస్పీ గారు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి మరి పోలీసులు ఆడియో టేప్ను పరిశీలించి ఆయన కాకపోతే కాదని చెప్పేసి చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చెప్పకపోతే ప్రస్తుతానికి అందరూ ఆయనదనే అనుకోవాల్సినటువంటి పరిస్థితి స్పష్టంగా అర్థమవుతుంది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వ్యాప్తంగా జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఆ ఎమ్మెల్యే గారి మీద బగ్గుమంటున్నారు. సాక్షాత్తు అనంతపురం టౌన్లో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి ఫ్లెక్సీలని చించి పడేశారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు మేమంతా ఓటు వేసాము కాబట్టి ఇక్కడ మీరు ఎమ్మెల్యేగా గెలిచారని చెప్పేసి ఆ ఎమ్మెల్యే గారి మీద తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఎట్టకేలకు ఎమ్మెల్యే గారు కాస్త భయపడిన పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. ఆయన క్షమాపణ కూడా చెప్పాడు, అసలు ఆడియో టేప్ నాది కాదు అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇకపోతే ఇప్పుడు నిజంగా ఆ ఎమ్మెల్యే గారే మాట్లాడితే, అంటే ఆయన మాట్లాడలేదు అని ఏ అధికారి కూడా అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయలేదు. ఏ ఎస్పీ గారు కానీ లేకపోతే కలెక్టర్ గారు కానీ ఈయన మేము పరిశీలించాము, ఇది ఆయనది కాదు, అన్యాయంగా ఆయన మీద ఏదో బురదలుతుందని ఎవరు చెప్పలేదు. ఆయన మాట్లాడితే కాస్త వివాదాస్పదం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఎవరు? నందమూరి తారక రామారావు గారి మనవడు. ఆయన సినిమాకి వారసుడు, భవిష్యత్తులో ఆయన రాజకీయాలకు కూడా వారసుడు అవుతాడేమో. ఆయన ఇటీవల సినిమా ఫంక్షన్ ఏమన్నాడు? మా తాత నందమూరి తారక రామారావు గారి ఆశీర్వాదం నా మీద ఉన్నంతకాలం నన్ను ఎవ్వరు ఏం చేయలేరు, నన్ను ఎవరు ఆపలేరు అన్నాడు. తప్పే ఉంది? ఒక వ్యక్తిని ఉద్దేశించి కాదు కదా, చంద్రబాబు గారిని ఉద్దేశించో లోకేష్ గారిని ఉద్దేశించి ఆయన మాట్లాడలేదు. ఎవరైనా సర్వసాధారణంగా అదే మాట్లాడతాడు. మా తండ్రి గారు మా తాతగారి యొక్క ఆశీర్వాదం పైనుంచి మాకున్నంతకాలం మమ్మల్ని ఎవరు ఏం చేయలేరని చెప్పేసి మాట్లాడటంలో ఎలాంటి తప్పు లేదు. ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నాడు? ఎవరిని ఉద్దేశించి అనలేదు. ఆయన్ని ఎవరైతే ఆపాలని ప్రయత్నం చేస్తున్నారో, ఆయన మీద ఎవరైతే బురద చల్లుతున్నారో, విషయం చెమ్మాలనుకుంటున్నారో వారిని ఉద్దేశించి అని ఉంటారు బహుశా. అక్కడ ఏం పేర్లు పెట్టలేదు. సో ఇక దాన్ని పెద్దగా ఎవరు సీరియస్గా తీసుకోవాలి. మరి ఆ ఎమ్మెల్యే గారు ఎందుకు సీరియస్గా తీసుకున్నారో తెలియదు కానీ టక్కైనా మాట్లాడేశారు ఆయన. ఎవరు జూనియర్ ఎన్టీఆర్ అంటే? నందమూరి వారసుడైన చంద్రబాబు నాయుడు గారికి మేనలుడు, భువనేశ్వర్ గారికి మేనలుడు, లోకేష్ గారి బావమరిది, బాలకృష్ణ గారు అన్న కొడుకు, హరికృష్ణ గారి కొడుకు. ఆయన సాధారణ ఎమ్మెల్యే, ఏదో ఒకసారి గెలిచిన ఎమ్మెల్యే. ఆయన పట్టుకున్నట్టు మాట్లాడితే అది నిజంగా తప్పు. అది ఆయన ఈసారి సీట్ ఇస్తారో లేదో తెలియదు, ఆ ఎమ్మెల్యే గారికి ఇచ్చినా గెలుస్తాడో లేదో తెలియదు. మరి ఈయన ప్రాబల్యం ప్రభావం తగ్గుతుందా టీడీపీలో కానీ, ఆయన సామాజిక వర్గంలో కానీ, ఆయన తాతగారి అభిమానుల్లో కానీ? ఆ ఎమ్మెల్యే గారికి ఇంకోసారి సీట్ ఇవ్వకపోతే ఆయన అసలు ప్రజలకే, ఆ నియోజకవర్గం ఆయన ఊరు ప్రజలకే ఆయన గుర్తుండడు. కానీ జూనియర్ ఎన్టీఆర్ ప్రభావం ఏమైనా తగ్గిందా? ఆయన ప్రభంజనం తగ్గిందా? ఆయన ఫాలోయింగ్ తగ్గిందా? ఆయన సామాజిక వర్గంలో కానీ, ఆయన తాతగారి అభిమానుల్లో కానీ, ఆయన పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల్లో కానీ ఖచ్చితంగా ఆయనకు ఉండే గౌరవం ఆయనకుంది. ఆయన ఎప్పుడు చంద్రబాబు గారిని, లోకేష్ గారిని ఎప్పుడు కూడా అసభ్యంగా మాట్లాడలేదు. అలాంటప్పుడు ఆయన గురించి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. సో ఆయన గురించి ఆ విధంగా మాట్లాడటంతో ఆయన అభిమానులు ఆగ్రహ ఆవేశాలకు గురయ్యారు. చాలా చోట్ల ధర్నాలకు పిలుపునిచ్చారు. అయితే పోలీసులు కూడా ఎవరైతే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ముందస్తు ధర్నాలకు పిలుపునిస్తున్నారో వాళ్ళని ముందస్తు అరెస్టులు కూడా చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈ వివాదానికి ఎవరు కారణం? అనంతపురం టౌను ఎమ్మెల్యే గారు. సో కాబట్టి ఆయన కాస్త
దురుసు ప్రదర్శన చేయకపోతే అసలు ఈ పరిస్థితి వచ్చేది కాదు. రేపో మాపో ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ గారు తెలుగుదేశంలోకే రావాలి. ఆయన తెలుగుదేశంలోకి వస్తారు. ఆయన వయసు ఎంత? 40 సంవత్సరాల లోపే. ఇంకో 10 ఏళ్ళు ఉంటారు సినిమా ఇండస్ట్రీలో, ఆ తర్వాత రాజకీయాల్లోకి వస్తారు. అప్పుడు ఏమో లోకేష్ గారు ఆయన కలిసి పని చేయొచ్చేమో, తప్పేముంది? ఆయనకు మద్దతు ఇచ్చేవాళ్ళు ఆయనకు మద్దతు ఇస్తారు, లోకేష్ గారికి మద్దతు ఇచ్చేవాళ్ళు లోకేష్ గారికి మద్దతు ఇస్తారు. ఏదైనా ప్రజల అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది. అనవసరంగా ఈయన గెలకటం, ఈయన ఏదో ఒకటి అనటం, ఈయన అభిమానులు ఫైర్ అవ్వటం. ఆయన అభిమానులు ముసుగులో వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఇప్పుడు జాయిన్ అయిపోయారు. మన రోజా గారు కూడా అంటున్నారు జూనియర్ గారికి మేము సపోర్ట్ చేస్తామని. ఇంకా కాస్త కూస్తే 4 రోజులు పోతే కొడాల నాని గారు, వల్లభనేని వంశీ గారు మళ్ళీ యాక్టివ్ అయిపోతారు జూనియర్కి అండగా మేము ఉన్నామని. సో కొంతమంది సోషల్ మీడియాలో వైసీపీకి చెందిన వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానుల ముసుగులో టీడీపీని తిట్టడం, చంద్రబాబు గారిని తిట్టడం, లోకేష్ గారిని తిట్టడం కూడా చేస్తున్నారు. దానివల్ల ఎవరికి డ్యామేజీ? తెలుగుదేశం పార్టీ డ్యామేజ్ అవుతుంది. అక్కడ చంద్రబాబు నాయుడు గారికి డ్యామేజ్ జరుగుతుంది. సో వైసీపీ సంబంధించిన కొంతమంది సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ పెట్టుకొని జూనియర్ ఎన్టీఆర్ గారికి మద్దతుగా మాట్లాడుతూ చంద్రబాబు గారిని, లోకేష్ గారిని తిట్టడం వల్ల ఏమవుతుంది? జూనియర్ని సపోర్ట్ చేసేవాళ్ళు వాళ్ళకి యాడ్ అవుతారు, లోకేష్ని చంద్రబాబు గారిని సపోర్ట్ చేసేవాళ్ళు అటు సైడ్ తీసుకుంటారు. అంటే వీరిద్దరి మధ్య ఒక వార్. గతంలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి వర్సెస్ అల్లు అర్జున్ గారికి వారి అభిమానుల మధ్య ఒక వారు నడిచిందో అదే వారు ఇప్పుడు నడుస్తుంది. అప్పుడు కూడా అంతే కదా, అల్లు అర్జున్ గారికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు మద్దతు ఇచ్చారు, వాళ్ళు మద్దతు ఇచ్చి పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం. సో ఇక్కడ మెగా అభిమానులు ఏమో వీళ్ళు కూడా ఆలోచన లేకుండా ఎవరు జూనియర్ అల్లు అర్జున్ అభిమానులు పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నారని చెప్పేసి వీళ్ళు వాళ్ళని తిట్టడం. తర్వాత ఏమైంది? చివరికి అల్లు అర్జున్ గారికి ఇష్యూ అయితే, ఇబ్బంది అయితే, అరెస్ట్ అయితే చిరంజీవి గారు హుటాహుటిని వచ్చారు వారి ఇంటికి. వాళ్ళందరూ ఒకటే కదా, వాళ్ళ కుటుంబం. వాళ్ళు ఎక్కడో బయట ఏదో ఫ్యాన్స్ ఏదో మాట్లాడారని చెప్పేసి, లేకపోతే ఎవరో ఎమ్మెల్యే ఏదో మాట్లాడారని చెప్పేసి ఆ కుటుంబాన్ని విడదీయగలరా? వాళ్ళ మధ్య ఏమైనా ఆస్తి తగాదాలు ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి గారికి, షర్మిల గారికి ఆస్తి తగాదాలు ఉన్నాయి, ఆ తగాదాలు ఉన్నాయి. చెరొక పార్టీలో ఉన్నారు. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది. ఆ హత్య మీద షర్మిల గారు, సునీత రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి తగాదులు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఏమైనా ఉన్నాయా? సో జూనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడన్నా లోకేష్ గారిని బహిరంగంగా ఒక మాట అన్నారా? చంద్రబాబు గారిని ఒక మాట అన్నారా? లోకేష్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, జూనియర్ గారిని ఒక మాట అన్నారా? వాళ్ళందరూ కుటుంబమే కదా. అదేవిధంగా అల్లు అర్జున్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎప్పుడన్నా బహిరంగంగా ఒకరికొకరు తిట్టుకున్న సందర్భాలు ఉన్నాయా? వాళ్ళంతా కుటుంబాలు. ఈ కుటుంబాల మధ్య ఎవరో ఏదో ఒక చిన్న డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే ఇది వైసీపీకి ఒక అడ్వాంటేజ్గా మారుతుంది. ఇప్పుడు అలా చేయడం వల్ల జూనియర్ ఎన్టీఆర్ గారిని దూరం చేసుకోవడమే తెలుగుదేశానికి. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏం చేస్తారు? జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ముసుగులో కొంతమంది వచ్చి ఈయనకి సపోర్ట్గా మారుతుంటారు. కొంతమంది తెలుగుదేశం ముసుగులో తెలుగుదేశం అభిమానులుగా ఫేక్ ఐడీలు పెట్టుకొని మళ్ళీ ఈయన్నే తిడుతుంటారు. సో కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. ఇటు జనసేన మెగా కుటుంబం సంబంధించిన అభిమానులు కూడా అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే ఇలాంటి చిన్న చిన్నయే పెద్ద ఇష్యూలు అయ్యేది. ఇప్పుడు గతంలో పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఆపి ఆయన ఇబ్బంది పెట్టి ఆయన సినిమా టికెట్కి 5 రూపాయలు కూడా చేసి ఆయన్ని దెబ్బతీయాలని చేస్తే కదా ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ తిరగబడి జగన్మోహన్ రెడ్డి గారిని 11 పరిమితం చేశారు. కాబట్టి ఒక పాన్ ఇండియా స్టార్స్ అయినటువంటి వాళ్ళలో జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఉన్నారు. కాబట్టి ఆయన మీద ఎవరన్నా మాట్లాడేటప్పుడు కాస్త ఆచితూచి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన బయట వ్యక్తి కాదు, ఆయన తెలుగుదేశానికి చెందినటువంటి వ్యక్తి. ఆయన ఏమన్నారు? నా ప్రాణం ఉన్నంత వరకు మా తాతగారు పెట్టిన తెలుగుదేశం పార్టీకే నా మద్దతు అన్నారు ఆయన గతంలో. అలాంటిది ఆయన్ని తిట్టడానికి నోరెలా వచ్చింది అనంతపురం ఎమ్మెల్యే గారికి? మీ స్థాయి ఏంటి? తెలుగుదేశం భిక్షతో మీరు ఎమ్మెల్యే అయ్యి, ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ అసెంబ్లీతో ఎమ్మెల్యే అయ్యి, ఆయన వారసుని, ఆయన మనవడిని మీరు ఇష్టానుసారంగా దూషించారంటే అది చాలా తప్పు. అది సో ఈ విషయమే చంద్రబాబు నాయుడు గారు కూడా కాస్త సీరియస్గా ఉన్నారు. నిన్న టెలికాన్ఫరెన్స్ కూడా పెట్టారంట చంద్రబాబు నాయుడు గారు ముఖ్య నేతలతోటి. పెట్టి ఇమీడియట్గా అసలు ఏం జరిగింది నివేదిక కూడా ఇవ్వమని అడిగారంట. సో కాబట్టి ఇది సరైనటువంటి వ్యవహారం కాదు, సరైనటువంటి పద్ధతి కాదు ఇది, ఈయన టార్గెట్ చేయటం అనేది. ఇప్పుడు ఆయన ఏమన్నా తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఏమన్నా పార్టీ పెట్టాడా? లేకపోతే వైఎస్ఆర్సీపీలో ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారితో ఏమన్నా జత కట్టి మరి వైసీపీ జెండా ఏమన్నా మెల్ల వేసుకున్నాడా? టీడీపీని ఏమన్నా తిడుతున్నాడా? ఎప్పుడు కూడా టీడీపీని ఒక మాట అనలేదు కదా ఆయన. చంద్రబాబు గారిని ఇప్పుడు అనలేదు కదా. బహుశా కాకపోతే చాలామంది టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది అభిమానులకి ఏంటంటే మనసులో బాధ, జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించి కొడాల నాని, వల్లభనేని వంశీ ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు గారిని, లోకేష్ గారిని దూషిస్తే ఈయన ఒక్క మాట కూడా వాళ్ళని మాట్లాడలేదు, గట్టిగా ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకి ఒక వార్నింగ్ కూడా ఇవ్వలేదు. కుటుంబ సభ్యులను దూషిస్తే సొంత మేనత్త గారి శీలాన్ని శంకించిన రోజు కూడా, దూషించిన రోజు కూడా, మరి అవమానించిన రోజు కూడా ఈయన మాట్లాడలేదు అనేటువంటి ఒక బాధ టీడీపీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అమితంగా ప్రేమించే వర్గాలకి ఉన్నమాట వాస్తవం. సో మరి ఆయనకి ఏం సమస్యలు ఉన్నాయో మరి ఆయన వాళ్ళని తిట్టలేదు, ఖండించలేదు అనేదైతే వాస్తవం. ఖండించకపోయినంత మాత్రాన సపోర్ట్ చేసినట్ట
కాదు కదా, ఆయన ఒక డైలమాలో ఉండిపోయారు ఏంటిదని. సో కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాను ఆపుతాం, ఆయన సినిమా డిస్ట్రిబ్యూషన్ చేయడానికి వీల్లేదు అనే ఆలోచన విధానం ఎవరికైనా ఉంటే అది నిజంగా మూర్ఖత్వం. ఆయన వివాదరహితుడు. సరే అప్పట్లో 2009లో అప్పట్లో ఏదో తెలిసి తెలియక క్యాంపింగ్లో కొన్ని మాటలు మాట్లాడాడు చిరంజీవి గారిని, ప్రజారాజ్యాన్ని, అవి మెగా అభిమానులు కూడా ఎప్పుడో మర్చిపోయారు. సో కాబట్టి ఈయన ఇప్పుడు వివాదరహితుడు, ప్రస్తుతం తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నాడు, ఆయన సినిమాలు ఆయన చేసుకుంటున్నాడు. ఆయనకి నందమూరి కుటుంబంతో, మెగా కుటుంబంతో అందరితో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. సో రాజకీయంగా ఇంకా ఆయన ఎలాంటి స్టాండ్ తీసుకోలేదు, తీసుకున్నంతవరకు ఆగాలి. ఒకవేళ టీడీపీకి వ్యతిరేకంగా స్టాండ్ తీసుకుంటే తీసుకొనివ్వండి. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరికి రాజకీయంగా ముందుకు వెళ్ళే స్వేచ్ఛ ఎవరికైనా ఉంది. సో కాబట్టి అనవసరంగా జూనియర్ ఎన్టీఆర్ గారిని గెలికి ఆయన అభిమానుల ఆగ్రహానికి బలయ్యేటువంటి ఆలోచన చేస్తే మాత్రం అది వారి మూర్ఖత్వమే అవుతుంది, అది ఏ రాజకీయ పార్టీ అయినా. ఇప్పుడు ఆయనకి ప్రతి గ్రామంలో 10 మంది అయినా ఆయన అభిమానులు ఉంటారు, ప్రతి గ్రామంలో కనీసం 10 మంది అయినా, ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక 5,000 మంది జూనియర్ డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. ప్రతి మనిషి సినిమా పరంగా ఎవరో ఒకరు అభిమానిస్తాడు. 100 మందిలో కనీసం 5గురు ఆయన అభిమానులు లేరా? ఖచ్చితంగా ఉంటారు. కాబట్టి ఒక కొంతమంది వ్యక్తులు వారు అభిమానించేటువంటి వ్యక్తుల్ని అనవసరంగా దూషించి అనవసరంగా బదనాం చేయాలని ఎవరైనా ప్రయత్నిస్తే వాళ్ళ మీద తిరగబడతారు. సో అదే జరిగింది అక్కడ అనంతపురంలో కూడా. ఎమ్మెల్యే గారి మీద తిరగబడి ఆయన ఫ్లెక్సీలు చింపేశారు. మేము ఓట్లు వేయకపోతే మీరు గెలిచేవారా, మేము జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు, మేమందరం ఓట్లు వేసాం, మా అభిమాన హీరోని ఇట్లా ఇష్టానుసారంగా మాట్లాడతారని చెప్పేసి వారు కోపం కలిగించారు. సో దీని అందరి కారణం ఏంటి? ఎమ్మెల్యే గారు ఫోన్ కాల్. ఇప్పుడు ఆయన ఏమో నాది కాదు, ఇది నా మీద ఎవరో దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు అదే, ఇది ఒక ప్యాషన్ అయిపోయింది. నా ఆడియో కాదు, ఇది నా వీడియో కాదు, ఈ వీడియోలో ఉందో నేను కాదు, ఇది ఏఐ, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇది ఎడిటింగ్ అని మాట్లాడటం ప్యాషన్ అయిపోయింది అందరికీ. సో కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారిని గెలకొద్దు, అనవసరంగా జూనియర్ ఎన్టీఆర్ గారిని గెలికి ఆయన అభిమానుల ఆగ్రహానికి గురవద్దు. ఆయన పాటికి ఆయన సినిమాలు తీసుకుంటున్నాడు కాబట్టి అనవసరమైనటువంటి వివాదాల్లోకి ఆయన లాగితే ఇది మళ్ళీ అంటే ఇది అనవసరంగా ఒక కొత్త శత్రుత్వాన్ని ప్రభుత్వం తెచ్చిపెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా అవుతుంది. కాబట్టి ఎవరైతే అనవసరంగా ఇలాంటి కార్యక్రమాలకి తెరదీస్తున్నారో వాళ్ళని కాస్త కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ పెద్దల మీద కూడా ఉందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు.